వాసుదేవ్, వాసుదేవ్, ఏంటి మాతృమూర్తి గారు, మీ గొంతు అదుపు తప్పింది, మీ కాలు దారి తప్పింది, మీ కారు మీ ఇంటి అడ్రస్ మర్చిపోయింది. ఏంటి విషయం? వాసుదేవ్, ఎంత కోపాన్నైనా కంట్రోల్లో ఉంచే ఈ గొంతు ఈరోజు అదుపు తప్పింది అంటే దానికి కారణం నువ్వే. ఎవరింటికైనా ఎప్పుడో ఓసారి అతిథిగా వెళ్లడమే గాని అవసరంతో వెళ్లడం తెలియని ఈ కాళ్ళు మాటి మాటికి నీ ఇంటి గడప తొక్కుతున్నాయంటే దానికి కారణం నువ్వే. అవును వాసుదేవ్, నీ వల్లే నా కారు నీ ఇంటి ముందాగింది. నీ వల్లే, కేవలం నీ వల్లే. నేనేం చేశాను మాతృమూర్తి గారు? చేసింది నువ్వే అని తెలుసు వాసుదేవ్. చూసింది మీనాక్షికి చెప్పి సాక్ష్యం చూపిద్దామని తీసుకొస్తే జై ఉండాల్సిన చోట నువ్వున్నావు. చెప్పు వాసుదేవ్, ఎందుకిలా చేస్తావు? అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఉమాదేవి గారు, నేనే ఇదంతా చేశాను అంటున్నారు, కానీ ఏం చేశానో మాత్రం సరిగ్గా చెప్పలేకపోతున్నారు. మీరు క్లారిటీగా చెప్పలేకపోతే నాకెలా అర్థం అవుతుంది? అర్థం కాదు వాసుదేవ్, నీకేది అర్థం కాదు. కన్న కొడుకు దూరం అయితే తల్లి పడే బాధేంటో నీకు అర్థం కాదు. తల్లికి దూరమైన ఆ పసి మనసు పడే బాధేంటో నీకు అర్థం కాదు. చెయ్యని తప్పుకు శిక్ష పడుతుంటే ఆ మనిషి పడే బాధేంటో నీకు అర్థం కాదు. అవే నీకు అర్థమై ఉంటే, నువ్వు అర్థం చేసుకోగలిగుంటే ఇప్పుడివన్నీ నువ్వు చెయ్యవు. చేసినవాడు చెరసాలలో ఉంటే నన్ను చిన్నలు తీయడం మీకు భావ్యంగా ఉందా మాతృమూర్తి గారు? ఆపు వాసుదేవ్. ఇంకాపు, ఇంకా నటించుకు. నా కొడుకు మీద అభాండాలు వేయకు. నా కంటితో నేను జైనక్కడ చూశాను. నా చెవులతో నీ మనుషులు నీ గురించి మాట్లాడుతుంటే విన్నాను. అయినా నువ్వు ఈ పని చేయలేదు అంటుంటే నేనెలా ఒప్పుకుంటాను? ఏ తప్పు చెయ్యని వాడివి నేనేం చేస్తున్నానో నువ్వెందుకు తెలుసుకున్నావు? మీరు నా కొడుకు గురించి చెప్పడానికి వచ్చారా? అవునమ్మా, నీ కొడుకు బతికే ఉన్నాడు. నువ్వు పొత్తిళ్లల్లో వదిలి వెళ్ళిన బిడ్డ ఇంకా బతికే ఉన్నాడమ్మా. నీ భర్త క్రూరత్వం నుంచి కాపాడి నీ మామగారి చేతుల్లో పెట్టిన పసికందు ఇంకా బతికే ఉన్నాడమ్మా. ఎక్కడున్నాడు? నా బిడ్డ ఎలా ఉన్నాడు? ఎలా ఉంటాడమ్మా? నీ భర్తకు ప్రతిరూపంలా నీ మామకు మరో రూపంలో ఉన్నాడు. చంటి బిడ్డకు కావలసింది తల్లి లాలన పాలన. ఆ ప్రేమ అందని పసి మనసు నిజంగా ప్రేమంటే ఏంటో తెలుసుకోలేవమ్మా. తన కొడుకు మీద చూపించినట్టు అతి ప్రేమ చూపిస్తే మనవడు కూడా కొడుకులాగే తయారవుతాడని అతి క్రమశిక్షణతో పెంచాడమ్మా మీ మామగారు. పసిపిల్లలను సరిగ్గా పెంచగలిగేది తల్లి ప్రేమ ఒక్కటేనమ్మా. కానీ ఆ ప్రేమ కంటికి కనపడనంత దూరం వెళ్ళిపోయింది. జరిగిన దాంట్లో నీ తప్పు లేకపోవచ్చు, కానీ నువ్వు చేసింది మాత్రం ముమ్మాటికి తప్పేనమ్మా. నీ తప్పు నీ కొడుకు శిక్ష వేసిందమ్మా. అనురాగం ఆప్యాయతలతో పెరగాల్సిన వాడు కోపము భయాలతో పెరిగాడు. ఇష్టము ప్రేమ పెంచుకోవాల్సిన వాడు
ద్వేషం, అసూయ పెంచుకున్నాడు. పెంచుకున్న తాత పోయాక ఒక్కసారిగా స్వేచ్ఛ దొరికినట్టయింది. అన్నాళ్ళు ఎవరి మీదను పెంచుకుంటున్న కసి, కోపం అతన్ని కూడా అతని తండ్రిలాగే తయారు చేసింది. అతని మనసులో పేరుకున్న భయం పోయి భయంకరంగా తయారయ్యాడు. ప్రవర్తనలో వాళ్ళ నాన్నల, ప్రేమలో వాళ్ళ తాతలా తయారయ్యాడు. మనిషి అన్న మాటే మర్చిపోయి మృగంలా తయారయ్యాడు. తనకు నచ్చింది ఏదైనా సరే తన కంటి ముందే ఉండాలి. నచ్చంది ఏదైనా ఉంటే అది ఈ లోకంలోనే ఉండకూడదు. నా కొడుకు అంత దారుణంగా పెరిగాడా? అవునమ్మా, అతని కోపానికి బలైపోయిన వాళ్ళు ఈ లోకం నుండే వెళ్ళిపోయారు. అతని ప్రేమకు బలైన వాళ్ళు అతని నుంచి దూరంగా పారిపోయారు. అలా అతని భార్య కూడా దూరం అయిపోయిందమ్మా. ఏంటండి మీరు చెప్పేది? అవునమ్మా, భర్త అంటే భరించేవాడు అంటారు. కానీ సీతమ్మ తల్లి లాంటి అతని భార్య అతని ప్రేమను భరించలేక అతని నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఆమె ప్రేమ వల్లనైనా అతను సరైన దారికి వస్తాడనుకుంటే ఆమె అతనికి దూరం అయిపోయింది. అతను ఇప్పుడు ఒంటరివాడైపోయాడమ్మా. పసితనంలో తల్లి ప్రేమ, ఎదుగుదలలో తండ్రి ప్రేమ, పెళ్ళయ్యాక భార్య ప్రేమ, వయసయ్యాక పిల్లల ప్రేమ, ఇలా ఏ ప్రేమకి అతను నోచుకోలేదమ్మా. అతిగా ప్రేమ కావాలనుకునే అతనికి జీవితంలో అసలు ప్రేమే లేకుండా పోయింది. ఇదంతా నా వల్లే ధర్మారావు గారు, నా వల్లే జరిగింది. నేను ఇదంతా చేశాను. తల్లి ప్రేమతో పెరగాల్సిన వాడు కనీసం కన్న తల్లెవరో తెలియకుండా పెరిగాడు. గోరు ముద్దలు తినాల్సిన వాడు తండ్రి చేతిలో దెబ్బలు తిన్నాడు. గాలికి తిరిగాడు, ధూళికి పెరిగాడు. నేను తప్పు చేశాను ధర్మారావు గారు, చాలా పెద్ద తప్పు చేశాను. అప్పుడు నా భర్త పెట్టిన హింసలు తట్టుకునుంటే ఇప్పుడు నా కొడుకు జీవితంలో ఇన్ని కష్టాలు ఉండేవి కావు. నేను తప్పు చేశాను. కొడుకంటే ఇంత ప్రేమ ఉన్నదానివి వదిలేసి నీ దారిని నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు తల్లి? నేను నా దారి చూసుకుని వెళ్ళిపోలేదు ధర్మారావు గారు. చావుకి దారి వెతుక్కుంటూ వెళ్ళాను. నా కన్న బిడ్డని కంటి రెప్పలా కాపాడుకుంటాననుకుని వెళ్ళాను. నా కొడుకుకి ఈ లోకానికి దూరమైపోదామనుకుని వెళ్ళాను. కాని గోదట్లో దూకుబోతున్నా నన్ను ఓ మహానుభావుడు కాపాడాడు. నా గతం గురించి విన్నాడు, నాకు భవిష్యత్తునిచ్చాడు. నాకు మెడలో తాళిని, ఇద్దరు పిల్లల్ని, ఈ సమాజంలో గౌరవాన్ని, హోదాని ఇచ్చారు. జై చెప్పింది నిజమే అయింది. అను బతికే ఉంది. వస్తూ వస్తూ చూస్తే పక్కనున్న కారులో అను ఉంది.